ఓం నమో నారసింహాయ నమో నమః. ఓం నమో గురుబ్రహ్మణే నమో. ఓం నమో వాసుదేవాయ నమో నమః. ఈరోజు నారసింహ శతకంలోని ఒక శ్లోకాన్ని, అందులోని భావాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. జందమింపుగ చేసి సంధ్యవార్చనదేమి, బ్రహ్మమందక కాదు బ్రాహ్మణుండు. తిరుమణి శ్రీచూర్ణ గురురేకలిడునను, విష్ణునందక కాదు వైష్ణవుండు. బూదిని నుదుటను పూసుకొనిననేమి, తంబునందుక గాదు శైవజనుడు. కాషాయ వస్త్రములు గట్టి కప్పిననేమి, యాసపోవిక కాండు యతివరుండు. ఇటి లౌకిక వేషాలు గట్టుకొనిన, గురిని చెందక నమ్మక్తి దొరకనంబోయి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. జందెమెంపుగా వేసి సంధ్యవార్చన నేమి, బ్రహ్మమందకు కాదు బ్రాహ్మణుడు. తిరుమణి శ్రీచూర్ణ గురురేక నిడినను, విష్ణునందక కాదు వైష్ణవుండు. బూదిని నుదుటన పూసుకొని నేమి, శంభునందుక కాదు శైవజనుడు. కాషాయ వస్త్రములు గట్టి కప్పిననేమి, యాసపోవక కాదు యతిపవరుండు. ఇటి లౌకిక వేషాలు గట్టుకొనిన, గురిని చెందక నముక్తి దొరకనంబోయి. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని కవి శేషప్ప గారు మనకి చాలా చక్కగా వివరించడం జరిగింది. ఓ నరసింహ, జంధ్యము ఎంత అందముగా వేసుకొన్నను, బ్రహ్మజ్ఞానము లేనివాడు బ్రాహ్మణుడు కాదు. నామాలను ఎంత అందముగా తీర్చిదిద్దినను, విష్ణువుని తెలియనివాడు వైష్ణవు కాదు. నుదిటిపై విభూతినెంత దట్టముగా పూసుకొన్నను, శైవజ్ఞానము లేనివాడు శైవుడు కాదు. కాషాయ వస్త్రములు ఎన్నింటి ధరించినను, కోరికలను త్యజించనివాడు సన్యాసి కాదు. ప్రాపంచిక లౌకిక వేషాలెన్నింటి వేసినా, సద్గురు బోధలు పొందని వానికి నమ్ముక్తి దొరకదు. ఓ భూషణ వికాస శ్రీధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా అని ఈ పద్యంలోని అర్థం అన్నమాట. ఇలాంటి పద్యాలు మీ ముందు రాబోయే వీడియోలు కూడా వస్తూనే ఉంటాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసి ఆదరించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మరి కోరుచున్నాం.